హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేను వచ్చేసి ఏంటంటే ఈ కార్తీక మాసంలో మండే రోజు నారికేల దీపం అనేది పెట్టాను. సో మీకు నేను చూపిస్తున్నాను. అది ఇలా స్వస్తికి వేసుకోవాలి మనం. గంధం కుంకుమ బొట్లతో మనమంతా అలంకరించుకున్న తర్వాత దీని నిండా బియ్యం వేసుకున్న తర్వాత తమలపాకులతో మనం పసుపు కుంకుమ గంధంతో బొట్లు ఇలా పెట్టుకున్న తర్వాత మనం కొబ్బరికాయ కొడతాం కదా, అది పెట్టుకోవాలి. ఇలా ఈ దీపం కార్తీక మాసంలో ఏ ఒక్క సోమవారం మిస్ అయిపోయినా ఏదో ఒక సోమవారం మీరు ఇలా పెట్టి చూడండి, మీకు రిజల్ట్స్ మీకే కనిపిస్తాయి. సో ఇలా నారికేళ్ళ దీపం అనేది శివుడికి చాలా ప్రీతికరమైన దీపం అనమాట. అందుకే కార్తీక మాసంలో కంపల్సరీ ఈ దీపం పెట్టుకోవాలి. సో నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను ఈ పూజ, ఇప్పుడు కూడా నేను చేసుకున్నాను అనమాట. సో మీతో నేను షేర్ చేస్తాను కదా ఇదేనా కూడా. సో ఇలా ఫ్లవర్స్తో మీరు అలంకరించుకొని ఏదైనా నైవేద్యం పెడితే ఇంకా చాలా బాగా శుభ ఫలితాలు అనేది జరుగుతాయి అనేది ఒక నమ్మకం. సో కార్తీక మాసం ఎక్కువ శివుడికి ఇష్టం కాబట్టి ఎక్కువ మనం ఏది చేసినా చాలా రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో మన నమ్మకం అనమాట, శుభ ఫలితాలు జరుగుతాయి అని అనడం. సో ఈ నారికేళ్ళ దీపం అనేది కార్తీక మాసం కాకపోయినా మిస్ అయినా మీరు ఏదో ఒక సోమవారం మీరు ఈవినింగ్ పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.